కావలి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే దుగ్గుమాటి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు కావలి పర్యటనలో కొన్ని సూచనలు చేశారని తెలిపారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహానాడు వర్చువల్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. 8-29 3 రోజుల పాటు జరగాల్సిన మహానాడు అయితే క్యాన్సిల్ అయింది. ఈ మహానాడిని కొన్ని పొదుపు నివారణ చర్యలు కావచ్చు, లేదంటే ఇటు పొదుపు చర్యల్లో భాగంగానే దీన్ని ఒక హైబ్రిడ్ పద్ధతి, ఆన్లైన్ పద్ధతి అంటే వీసీ పద్ధతిలో చేయాలని చెప్పి డిసైడ్ చేసింది టీడీపీ పార్టీ. దీనికి సంబంధించి 27, 28 తారీఖుల్లో ఇటు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, లేదంటే క్లస్టర్లకు సంబంధించవచ్చు, ఆన్ స్క్రీన్లు కావచ్చు, లేదంటే డిజిటలైజ్లో జరగబోతుంది. దీనికి సంబంధించి కావలి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇది ఒక కొత్త పద్ధతిగా చెప్పవచ్చు. మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా 27, 29 డిజిటల్ పద్ధతి, హైబ్రిడ్ పద్ధతి చేయాలంటున్నారు. మీరు ఏ విధంగా సన్నాహాలు చేస్తున్నారు? ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థని గాడి పెట్టే క్రమంలో ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాల వల్ల డీజిల్ కొరతలు ఏర్పడి ఎక్కడ కూడా సామాన్యుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి బాధ్యత గల ముఖ్యమంత్రిగా దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల విశ్వాసాన్ని, అభిమానాన్ని పొందినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహానాడు కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరుపుకుందాం, జరిపే క్రమాన్ని మార్చుకుందాం, అందరూ ఒకే దిక్కడ సమావేశమై లక్షలాది కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయిల్ ఖర్చు పెట్టేదానికంటే ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకా ప్రజలకి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది వీక్షించేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మహానాడు 20,000 మంది డెలిగేటర్స్తో తీర్మానాలు చేయటం జరుగుతుంది. ఆఖరి రోజున ప్రజలను ఉద్దేశించి భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు తెలియజేసేందుకు బహిరంగ సభ రూపంలో 7 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి సందేశం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈనాటి ఈ సభ వర్చువల్గా 1874 సెంటర్స్లో, అంటే 1874 క్లస్టర్స్ ప్రాంతాల్లో ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో దాదాపు 2 నుంచి 4,00,000 జనాభాతో ఈ రోజున ప్రతి క్లస్టర్లో కూడా ప్రోగ్రాం జరుగుతుంది. దీనివల్ల దాదాపు 80 లక్షల మంది వర్చువల్గా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. కాబట్టి 80 లక్షల మంది దీన్ని పాల్గొనేదానికి అవకాశం ఉంది. ఇది నిజంగా కార్యకర్తలకి ఒకే ప్రాంతం కంటే ఇన్ని ప్రాంతాల్లో జరిపినందువల్ల అందరూ కూడా ఆనందంగా జరుపుకోబోతున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇటీవలే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది. కావలి నియోజకవర్గం తుమ్మలపేటకు వచ్చారు. అలాగే ఒక సభ ఏర్పాటు చేశారు, మత్స్యకారులతో ఇంటరాక్ట్ అయ్యారు. దీంట్లో కొన్ని పుకార్లు బయట జోరుగా ప్రచారం చేశారు. వాస్తవానికి అయితే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి మెరుగవ్వాలన్నారు, కానీ కొంత అపార్థం చేసుకుని కావ్య మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఏ విధంగా ఖండిస్తారు, లేకుంటే ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకటి, మా పార్టీ అధినేత, మా నాయకుడు, మా అందరికీ ఆదర్శ దైవం, మా పార్టీ ప్రతిష్టకి, మా పార్టీని అభివృద్ధి చేయడానికి, మా పార్టీని ప్రజల ముంగిట ఇంకా విజయం చేకూరే విధంగా తీర్చిదిద్దడానికి వారిచ్చినటువంటి సూచనలు కూడా తప్పులుగా భావించే అసమర్థపు నాయకులు ఉన్న వేళ ఇవి కామన్గానే ఉంటాయి. అరుచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో కావలి గడ్డ మీద కావ్య కృష్ణారెడ్డి యొక్క సేవలని, చంద్రబాబు నాయుడు గారి అభిమానాన్ని, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి కావ్య కృష్ణారెడ్డి ప్రభంజనాన్ని ఇటువంటి ఎన్ని కుయుక్తులు పన్నినా నాకుంటూ ఏమీ కాదు. ఒకటే, మనిషి పొగడ్త జీవిత కాలాన్ని తగ్గిస్తుంది,
విమర్శ నాకు దిష్టిని తగ్గిస్తుంది. కొంతమంది దిష్టి తీసేవాళ్ళు ఉన్నప్పుడే నేను ఎక్కువ కాలం జీవించి కావలికి సేవ చేయగలను. కాబట్టి దీన్ని కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా. తప్పకుండా వారి ఏదైతే నా మేలు కోసం చెప్పేటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుని ఇంకా సేవ చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్న వారందరికీ కూడా. ఇది తాజా సమాచారం. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.